హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై హోమ్. ఇక్కడ మా సన్. ఇది అప్పుడప్పుడు వస్తాం అన్నమాట. ఇక్కడ ఉండేది చాలా తక్కువ. వేరే వేరే చోట ఉంటాం మేము. ఎప్పుడైనా 3 days 4 daysకి వస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? దిస్ ఈజ్ హాల్. మా ఇల్లు చూద్దాం రండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ బెడ్రూమ్ అండ్ మై మామ్. ఇది మా ఒక బెడ్రూమ్ అనమాట. ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది, 2 bedrooms. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఈ ఈ హోమ్లోనే ఈ గదిలోనే అటాచ్డ్ బాత్రూమ్. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఇంకొక బెడ్రూమ్కి. ఈ బెడ్రూమ్లో అది ఎక్కువ ఉండవు కదా, కాబట్టి మంచాలు లేవు. ఒక 3-4 days మాత్రమే అనమాట. ఎక్కువ డేస్ ఇక్కడ ఉండం కదా. సో సింపుల్గా 3-4 daysకి మాత్రమే ఉంటాము. ఎప్పుడైనా ఇట్లా వచ్చినప్పుడు ఒక 3-4 days ఉండి వెళ్ళిపోతాము. ఎప్పుడైనా ఇక్కడ పని ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఉండడానికి. ఇది బాల్కనీ. ఇది వంటగది నుంచి ఇలా వెళ్తే మనకి బాల్కనీ వస్తుంది. ఆపోజిట్లో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. అపార్ట్మెంట్లో ఆంటీ ఉంటారు, నాకు మంచి ఫ్రెండ్. ఈ ఆపోజిట్లో ఉన్న అపార్ట్మెంట్లో అనమాట. దీనికి ఆపోజిట్లో ఇంకొక అపార్ట్మెంట్ ఉంది. దీని మిడిల్లో మాది ఉంటుంది అనమాట. చాలా రోజులు అవుతుంది దీన్ని మేము కొనుక్కొని, కానీ ఎక్కువ యూజ్ చేయమన్నమాట. సో కానీ కొత్తగానే అనిపిస్తుంది ఇది. ఎన్ని సంవత్సరాలు అయినా కూడా పాత పడలే అసలు. చాలా బాగుంటుంది మా ఇల్లు. అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఆపోజిట్లో పెద్ద స్కూల్ ఉంటుంది, సిద్ధార్థ స్కూలు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. ఏది దేనికి ఇది దొరకదు అది ఉండదు అనడానికి లేదు. డాడీ చూసారా, డాడీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఇంకా పక్క గది ఉంది, పక్క గది కూడా మీకు చూపిస్తాను. ఇది డబుల్ బెడ్రూమ్ అనమాట. ఇవన్నీ అవార్డ్స్ చిన్నప్పుడు వచ్చినవన్నీ. నెక్స్ట్ ఇంకేం చెప్పాలి. ఇది బెడ్రూమ్ తర్వాత ఇంకో బెడ్రూమ్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఒక సింపుల్గా ఉంటుంది, అంత హడావిడి ఏం లేదు. పెద్ద పెద్ద మంచాలు అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకండి. సింపుల్గా ఉంటుంది మా ఇల్లు. అంటే ఎప్పుడైనా వచ్చి ఉండడానికి 4 days స్టే చేయడానికి మాత్రమే, అంతేగాని ఇక్కడ ఉంటే కాదు. వీడు ఏదో చెప్తున్నాడు, కానీ వీడు ఏం చెప్తున్నాడా అన్నది నాకు కూడా ఏం అర్థం కాలేదు. ఇక్కడ నా చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి, నేను ఇక్కడనే పాకాను, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే పుట్టాను అని చెప్తున్నాడు. వీడు పుట్టినప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం మేము. సో అది చెప్తున్నాడు అనమాట. ఇక్కడే ఉండేవాళ్ళం, నా మెమరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, చిన్నప్పుడు అంతా ఇక్కడే ఉండేవి, ఇక్కడ తిరిగా, ఈ గదిలో ఉన్నా, ఈ గదిలో తిరిగా అని చెప్తున్నాడు. ఇప్పుడు కొంచెం పెద్దోడు అయిపోయాడు కదా. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా రోజులకి వెళ్ళాము 3 years తర్వాత. సో అంటే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము, బట్ లాంగ్ డేస్ తర్వాత వెళ్ళినాం కదా. సో ఈ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ తిరిగాము, అక్కడ ఉన్నాము, ఇక్కడికి వెళ్ళే వాళ్ళం కదా మమ్మీ అని, ఆ లిఫ్ట్ దగ్గర ఆడుకున్నాము అన్నీ చెప్తున్నాడు. కానీ అది రికార్డ్ చేయలే. వాడు ఏం చెప్తున్నాడు అనేది నాకు కూడా కొంచెమే అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు ఫ్రెండ్స్. మీకులానే నాకు కూడా సేమ్ ప్రాబ్లం. ఇంకా ఏంది ఏదో చెప్తున్నాడు. ఇక్కడ స్కూల్ ఉంది, ఆ స్కూల్లో నన్ను జాయిన్ చేయింది అంటున్నాడు. కానీ ఇక్కడ మేము ఉండం కాబట్టి ఆ స్కూల్లో జాయిన్ చేసే అంత ఇది లేదు. కానీ చాలా పెద్ద స్కూలు, బాగుంటుంది స్కూల్ కూడా. ఇంకా వెళ్ళిపోతున్నాడు వీడు, ఏదో చెప్పాడు, ఏం అర్థం కాలే నాకు కూడా. నేను వెళ్తా ఇక అంటూ పోతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది హాల్ అనమాట. ఇది ఇంకో బెడ్రూమ్. ఇక్కడేమో డైనింగ్ టేబుల్ వేసుకునే వాళ్ళం మేము. డైనింగ్ హాల్ ఇదంతా డైనింగ్ పర్పస్ అనమాట. ఓకే, ఇంకేదో చెప్పాడు, ఏదో అర్థం కావట్లేదా నీకు అంటూ వెళ్ళిపోతున్నాడు. ఓకే, అది ఫ్రెండ్స్. ఇక్కడ టీవీ ఏమి లేదు మాకు, అంటే ఇక్కడ ఉండం కాబట్టి టీవీ అలాంటివి ఏం లేదు. కానీ ఒక చిన్న ఫ్రిడ్జ్ మాత్రం ఉండింది. ఓకేనా. దీని ఆపోజిట్లో ఇంకొక అపార్ట్మెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా ఇప్పుడిప్పుడే కొత్తగా కట్టారు, రీసెంట్గా. అంటే ఒక 6 months అవుతుంది, అంటే 6 months లోపునే కట్టారు. ఈ అపార్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్క ఫ్లోరు 1 crore అంట, 1 కోటి రూపాయలు అంట ఒక్క ఫ్లోర్. మనకంత సీన్ ఉందా చెప్పండి? మేమంటే ఎప్పుడో నా చిన్నప్పుడు కొన్నారు ఈ అపార్ట్మెంట్ని, కాబట్టి మాకు అంత పడలేదు. కానీ ఆపోజిట్లో మాత్రం 1 కోటి రూపాయలు ఉందంటండి ఇప్పుడు ఉన్న రేటుని బట్టి.
ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ అంతా మా యాపిల్ ఆడుకునే ప్లేస్ అనమాట. ఇదంతా ఇక్కడ చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునేవాడు. ఇదంతా ఆడుకునే ప్లేసే ఉండే. మీరు పాత వీడియోస్ చూస్తే ఈ ఏరియా మీకు కనిపిస్తుంది అనమాట. వాడు చిన్నప్పుడు 1 ఇయర్ అప్పుడు 6 మంత్స్ అప్పుడు ఆడుకున్నాడు. ఇది అక్కడ స్కూల్ ఉండే అనమాట. ఇప్పుడంతా ఖాళీ ప్లేస్ అయిపోయాయి. ఇప్పుడు స్కూల్ పెట్టినారు అక్కడ. ఇదంతా అపార్ట్మెంట్ కొత్త కట్టింది ఇది. ఇక్కడ జామ చెట్టు ఉండే, అదంతా పడేశారు. చాలా మంచి మెమరీస్ ఉండేవి జామ చెట్టుతో. మొత్తం పోయి ఆ జామ చెట్టుని అంతా తీస్తారు. ఈ అపార్ట్మెంట్స్ మాత్రం చాలా బాగున్నాయి కదా. 1 crore గ్యారంటీ. కొనాలంటే మన వల్ల అవుతుంది అంటే ఇప్పుడు అవ్వదు. ఇది మాత్రం మా చిన్నప్పుడు ఎప్పుడో కొన్నదనమాట. ఓకే ఫ్రెండ్స్, మా ఇల్లు నచ్చితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.